Hello dear students, today our physics wave optics third session. ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. దీని ముందు సెషన్లో అంటే యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ముందు సెషన్లో ఇంటర్ఫరెన్స్ ఆఫ్ వేవ్స్ అనేది చెప్పుకున్నాం. ఇంటర్ఫరెన్స్ ఆఫ్ వేవ్ అనేది ఒక కాన్స్టెంట్ సోర్స్ దగ్గర నుంచి టూ కోహరెంట్ వేవ్స్ అనేవి ఫామ్ అయినప్పుడు అవి రెండు ఓవర్లాప్ అవడం వల్ల మనకు దాని యొక్క ఇంటెన్సిటీ అనేది మ్యాక్సిమం వస్తుంది ఒక కండిషన్లో, ఇంకో కండిషన్లో మినిమం వస్తుంది. అవి రెండు కలిసి బ్రైట్ లైన్స్ డార్క్ లైన్స్ కింద ఫామ్ అవుతాయి. దానికి ఈక్వేషన్ I ఈజ్ ఈక్వల్ టు 4I0 cos స్క్వేర్ 5/10 అని తీసుకోవాలి. బై యూజింగ్ కాస్ వాల్యూ we will get maximum condition and minimum condition. Maximum intensity 4I0 and minimum intensity 0 అనేది వచ్చింది. దిస్ ఈజ్ అబౌట్ లాస్ట్ సెషన్. ఇది లాస్ట్ సెషన్లో మనం దీన్ని తీసుకున్నాం. Now by using same interference concept, Young is a scientist who explained about interference of waves by using bright fringes and dark fringes. సేమ్ ఇదే కాన్సెప్ట్ బేస్ చేసుకుని బ్రైట్ ఫ్రింగ్స్ని డార్క్ ఫ్రింగ్స్ ఎలా ఫామ్ అవుతాయి అన్నది డబుల్ స్లిట్ అనే ఎక్స్పెరిమెంట్ ద్వారా తీసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క ఎక్స్పెరిమెంటల్ సెటప్ వచ్చేసి ఒక బల్బ్ కన్స్ట్రక్ట్ చేశారండి. లెట్ ఇట్ బి ఏ లూమినెంట్ సోర్స్. సో దీని నుంచి సింగిల్ స్లిట్ ద్వారా ఈ లైట్ని పాస్ చేసినప్పుడు మనకి కోహరెంట్ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో నెక్స్ట్ at some distance he considered two pinhole ఉన్న ఇంకొక స్లిట్ తీస్తుంది. దీన్ని డబుల్ స్లిట్ అంటారు. సో ఈ కోహరెంట్ సోర్స్ అంటే ఈ కోహరెంట్ వేవ్స్ అనేది సెకండరీ దానికి సోర్స్ కింద యాక్ట్ చేస్తాయి. అప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం ఫామ్ అవుతాయండి, అగైన్ వీ కెన్ అబ్జర్వ్ కోహరెంట్ సోర్సెస్. సో ఇక్కడ ఏమవుతాయంటే డబుల్ ఫామ్ అవుతాయి. సో ఇవి రెండు ఓవర్లాప్ అవడం వల్ల ఇక్కడ టూ లైన్స్ ఓవర్లాప్ అయ్యి మ్యాక్సిమం ఇంటెన్సిటీ, ఇక్కడ టూ లైన్స్ మీట్ అయ్యింది, ఇవన్నీ కలిసి మ్యాక్సిమం ఇంటెన్సిటీ అనేది ఫామ్ చేస్తాయి. సో ఈ టూ లైన్స్ ఈ టూ వేవ్స్ అని ఎక్కడైతే ఇంటర్ఫరెన్స్ ఇక్కడ ఎక్కడైతే కలిసాయో అవి రెండు మ్యాక్సిమం ఇంటెన్సిటీలో అవుతుంది. రిమైనింగ్ ఒకటి హాఫ్ క్రస్ట్ ఒకటి థ్రస్ట్ ఒకటి రెండు మీట్ అవడం వల్ల క్యాన్సిల్ అయిపోయి 0 అనేది అవుతుంది. ఇది మనం ఒక స్క్రీన్ మీద అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇవి ఈక్వల్గా ఈ బ్రైట్ లైన్స్ అనేవి డార్క్ లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. నేను ఇక్కడ షేడ్ చేసిన పార్ట్ని బ్రైట్ లైన్స్ అనుకుంటే రిమైనింగ్ మధ్యలో స్పేస్ పార్ట్ వచ్చి డార్క్ లైన్స్ అనేవి అవుతాయి. సో ఇది ఒక స్క్రీన్ మీద తీసుకున్నప్పుడు సో దీనికి వేవ్ రిప్రజెంటేషన్ ఇస్తే ఒక స్క్రీన్ మీద వేవ్ రిప్రజెంటేషన్ ఇస్తే డార్క్ ఈజ్ నథింగ్ బట్ లోవర్ వాల్యూ, బ్రైట్ ఈజ్ నథింగ్ బట్ అప్పర్ వాల్యూ, హయ్యర్ వాల్యూ. సో మనకి వేవ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్కి బేస్ చేసుకుని ఈ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ వేవ్ని ఒక స్క్రీన్ మీద మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ ఇంటర్ఫరెన్స్ అనే కాన్సెప్ట్ మీద బేస్ చేసుకుని ఈ బ్రైట్ అండ్ డార్క్ లైన్స్ వీటిని ఫ్రింగ్స్ అంటారు, అంటే జాలీలు అంటారు. వీటి యొక్క విడ్త్ ఈక్వేషన్ తర్వాత మ్యాక్సిమం మినిమం కండిషన్ ఈ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇదే సేమ్ ఈక్వేషన్ని సింప్లిఫై చేస్తే, ఇదే డయాగ్రామ్ని సింప్లిఫై చేస్తే సోర్స్ S1 S2 దిస్ ఈజ్ స్క్రీన్ మీద తీసుకున్నాం. ఇక్కడ S1 S2 are the two pinholes. These are the pinholes. We'll get the S is the source. ఈ పిన్హోల్స్కి S అనే సోర్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ సోర్స్ నుంచి వచ్చిన వేవ్స్ S1 S2 ద్వారా పాస్ అయ్యి స్క్రీన్ మీద మనకి బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ నేను ఎట్ సమ్ పాయింట్ P, ఆ పాయింట్ P అనేది బ్రైట్ అవ్వచ్చు, డార్క్ ఫ్రింగ్స్ అవ్వచ్చు. నేను ఒక పాయింట్ దగ్గర కన్సిడర్ చేశాను. ఆ పాయింట్కి మన ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పాయింట్ Pకి మన ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ బిఫోర్ దట్ ఇక్కడ S1 S2 మధ్య డిస్టెన్స్ని స్మాల్లీ అనుకుంటే, అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ పిన్ హోల్స్ ఈజ్ స్మాల్లీ, చాలా చిన్నగా ఉంటుంది. తర్వాత ఈ డబుల్ స్లిట్కి స్క్రీన్కి మధ్య డిస్టెన్స్ని క్యాపిటల్ D అనుకుందాం. తర్వాత సెంటర్ దగ్గర నుంచి అంటే VO, ఈ సెంటర్ దగ్గర నుంచి Pకి మధ్య ఉన్న డిస్టెన్స్ని X అనుకుందాం.
సెంటర్ నుంచి పీక్ మధ్య డిస్టెన్స్ ఏమనుకుంటుంది ఎక్స్. ఫర్ ఎక్స్ప్రెషన్ నెక్స్ట్ వచ్చి ఎక్స్ప్రెషన్ ఫర్ ఫ్రింజ్ విడ్త్ అంటే మనకు ఇప్పుడు బ్రైట్ లైన్స్ డార్క్ లైన్స్ అని చెప్పాం కదండి, వాటి యొక్క విడ్త్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఈక్వల్లీ స్పేస్ అంటే ఈక్వల్గా స్పేస్ అవుతాయి కాబట్టి బ్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేసినా డార్క్ ఫైండ్ అవుట్ చేసినా సేమ్ ఈక్వేషన్ అది వస్తుంది. సో దీనికోసం ఫ్రమ్ ద డయాగ్రామ్ కన్సిడర్ S2p హోల్ స్క్వేర్ మైనస్ S1p హోల్ స్క్వేర్. ఇక్కడ S2p అంటే ఏదండి, S2 నుంచి p వరకు. ఫర్ అవర్ కన్వీనియన్స్ డెరివేషన్ కోసం దీన్ని తీసుకున్నట్లయితే టోటల్ డిస్టెన్స్ d అయినప్పుడు ఇందులో హాఫ్ d బయట అవుతుంది, ఈ హాఫ్ d బయట అవుతుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ S2p and let it be m, let it be n. ఆ పాయింట్ తీసుకున్నట్లయితే ఇక్కడ S2pm ఒక ట్రయాంగిల్ అనుకుంటే మనకి S2p కావాలి అంటే హైపోటెనస్ కావాలి. ఇంకా రిమైనింగ్ ఏముందండి సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ సైడ్ ఏమో d ప్లస్ x ప్లస్ d/2. సో d స్క్వేర్ ప్లస్ x ప్లస్ d/2 హోల్ స్క్వేర్. ఇది S2p. సిమిలర్లీ S1p ఇక్కడ O నుంచి పీకి డిస్టెన్స్ x, మనకు కావాల్సిన ఏంటంటే ఓన్లీ x పీక్ మధ్య డిస్టెన్స్. ఇప్పుడు ఏమవుతుంది x మైనస్ d/2 మైనస్ d స్క్వేర్ ప్లస్ x మైనస్ d/2 హోల్ స్క్వేర్. ఈ ఈక్వేషన్ మనం ఎక్స్పాండ్ చేస్తే S2p హోల్ స్క్వేర్ మైనస్ S1p హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పాండ్ చేసుకున్నట్లయితే d స్క్వేర్ ప్లస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ సేమ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. సో x dB. ఫ్రమ్ దీస్ టూ ఈక్వేషన్స్ మనం ఈ టూ ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే d స్క్వేర్ క్యాన్సిల్, x స్క్వేర్ క్యాన్సిల్, d స్క్వేర్ బై 4 క్యాన్సిల్. ఎందుకంటే ఇక్కడ మైనస్ అనేది త్రూ అవుట్ ది ఈక్వేషన్ మల్టిప్లై చేసినప్పుడు ఇంకా రిమైనింగ్ మిగిలింది ఏంటంటే xt మైనస్ ఆఫ్ మైనస్ xt విచ్ ఈజ్ ఈక్వల్ టు 2xt. సో దిస్ ఇస్ ద రిజల్టెంట్ ఈక్వేషన్. ఇక్కడ మనం రైట్ హాఫ్ తీసుకుంటే లెఫ్ట్ హాఫ్ తీసుకుంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఉంది. అప్పుడు a ప్లస్ b ఇంటూ a మైనస్ b విచ్ ఈజ్ ఈక్వల్ టు 2xt. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటండి ఫ్రింజ్ విడ్త్ అంటే డిఫరెన్స్ తీసుకున్నాం అంటే ఇది కావాలి. S2p మైనస్ S1p ఈజ్ ఈక్వల్ టు 2xt బై S2p ప్లస్ S1p. మనం డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వేర్ S1sd ఇక్కడ S1sd వాల్యూ ఎంతండి విచ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ d. S1కి S2కి మధ్య డిస్టెన్స్ ఎంతండి స్మాల్ d. అదేవిధంగా ద డిస్టెన్స్ బిట్వీన్ O టు P, O నుంచి Pకి డిస్టెన్స్ ఎంతండి ఇక్కడ x, O నుంచి P డిస్టెన్స్ x. దట్ టు ఇక్కడ x వాల్యూ d వాల్యూ x కామా d ఆర్ వెరీ స్మాల్. దేంతో కంపేర్ చేసుకుంటే క్యాపిటల్ D వాల్యూతో కంపేర్ చేసుకుంటే స్మాల్ x వాల్యూ స్మాల్ d వాల్యూ చాలా చిన్నగా ఉంటుంది. సో బై యూజింగ్ దీస్ టూ కండిషన్ S2p ప్లస్ S1p విచ్ ఈజ్ ఈక్వల్ టు 2d. ఎందుకు సార్ ఇక్కడ x వాల్యూ చిన్నది d వాల్యూ చిన్నది. దేర్ఫోర్ సిన్స్ S2p ప్లస్ S1p విచ్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందండి అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2xt విచ్ ఈజ్ ఈక్వల్ టు 2d. So xd are very small which is compared to d. So by using this equation ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2xd by 2d 2 will get cancelled and xd by d. ఇందులో మనకి స్మాల్ x వాల్యూ కవర్ వేర్ స్మాల్ x ఈజ్ నథింగ్ బట్ ఆ ఫ్రింజ్ విడ్త్ అని తీసుకోవాలండి. అంటే ఎంత వాల్యూ యొక్క ఫ్రింజ్ విడ్త్ x వాల్యూ కావాలి కాబట్టి xని తీసుకుని రిమైనింగ్ వాల్యూని మనం మూవ్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు S2p మైనస్ S1p ఇంటూ క్యాపిటల్ D బై స్మాల్ d. క్యాపిటల్ D బై స్మాల్ d. దిస్ ఈజ్ ద రిజల్టెంట్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ద రిజల్టెంట్ ఈక్వేషన్ ఫర్ ఫ్రింజ్ విడ్త్. అంటే మనం ఏదైతే తీసుకున్నామో బ్రైట్కి లైన్స్కి డార్క్ లైన్కి యొక్క ఈక్వేషన్ మనం ఎంత వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇది జనరల్ ఈక్వేషన్ అండి. ఫర్ nth బ్రైట్ ఫ్రింజ్కి ఎంత వాల్యూ తీసుకున్నప్పుడు xn ఈజ్ ఈక్వల్ టు n lambda d by d, వేర్ n lambda ఈజ్ ద వేవ్ లెంత్. అంటే ఎంత n నెంబర్ ఆఫ్ వేవ్స్ తీసుకున్నాం దాని యొక్క వేవ్ లెంత్ ల్యాండా అని తీసుకుంటే ఇంటూ వాటి మధ్య డిస్టెన్స్ బై స్లిట్ యొక్క డిస్టెన్స్. ఇది బ్రైట్కి. అదేవిధంగా డార్క్ ఫ్రింగ్స్ తీసుకున్నట్లయితే
for dark fringe. Xn is equal to n plus 1 by 2 into lambda d by d. Why I am considering plus half means ఇక్కడ హాఫ్ వేవ్ వెరీ నెక్స్ట్ వేవ్ అండి, బ్రైట్ తర్వాత డార్క్, డార్క్ తర్వాత బ్రైట్, రెండు ఎలా అయితే కన్సిక్యూటివ్గా వస్తాయి. సో దాని యొక్క ఈక్వేషన్ ఇది xn వాల్యూ ఫర్ బ్రైట్ వన్, దిస్ ఈజ్ xn వాల్యూ ఫర్ డార్క్ వన్. సో ఇవి బ్రైట్ లైన్స్ డార్క్ లైన్స్ అనేవి ఈక్వల్గా ప్లేస్ అయి ఉంటాయి. ఇవి బ్రైట్ లైన్స్ డార్క్ లైన్స్ ఎలా ఉంటాయండి, ఈక్వల్లీ స్పేస్. తర్వాత వచ్చేసి వాటి మధ్య డిస్టెన్స్ ఐదర్ బ్రైట్ లైన్స్ ఆర్ డార్క్ లైన్స్ మీన్స్ బ్రైట్ ఫ్రింగ్స్ ఆర్ డార్క్ ఫ్రింగ్స్. Two consecutive bright or dark fringes is given by, so ఒకదానికి ఒకటి మధ్య డిస్టెన్స్ ఎలా ఉందంటే xn plus 1 minus xn, సో x వాల్యూ. సో దీన్ని ఫ్రింగ్ డిస్టెన్స్తో ఇండికేట్ చేస్తారు, ఫ్రింగ్ విడ్త్ అంటారు దాన్ని ఫ్రింగ్ విడ్త్ అంటారు. ఫ్రింగ్ విడ్త్ విచ్ ఈజ్ అ లెటర్ విత్ బీటా, దీన్ని బీటా అయితే ఇండికేట్ చేస్తాం. దానికి ఈక్వేషన్ బీటా ఈజ్ ఈక్వల్ టు xn plus 1 minus xn. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే n plus 1 minus n into lambda d by d, n will get cancelled. So beta is given by lambda d by capital A by small d. So this is the equation for fringe width. So మనం ఈ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ బేస్ చేసి నేను తీసుకున్నామండి జనరల్ కండిషన్ ఫర్ బ్రైట్ ఫ్రింగ్స్ ఆఫ్ nth వేవ్ అండ్ డార్క్ ఫ్రింగ్ వేవ్ nth వేవ్. అంటే డార్క్ ఫ్రింగ్స్కి బ్రైట్ ఫ్రింగ్స్కి జనరల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత వాటి యొక్క విడ్త్ మనం ఆల్రెడీ దీన్ని బేస్ చేసుకుని ఎలా వస్తుందని చెప్పామండి, సో దీని ఒక స్క్రీన్ మీద కన్సిడర్ చేస్తే ఇది బ్రైట్ ఇది డార్క్ అనుకుంటే బ్రైట్ లైన్స్ ఈజ్ హ్యావింగ్ లార్జ్ యాంప్లిట్యూడ్. సో దిస్ ఈజ్ ద ఇంటర్ఫరెన్స్ ఆఫ్ వేవ్. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేసేది ఈ వేవ్. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, దాని యొక్క విడ్త్, అంటే దీని యొక్క విడ్త్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఐదర్ బ్రైట్ ఆర్ డార్క్, డార్క్ది కానీ బ్రైట్ది కానీ యొక్క విడ్త్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ బ్రైట్కి nth పార్ట్కి అలాగే డార్క్ యొక్క nth పార్ట్ యొక్క ఈక్వేషన్స్ అండి. దిస్ ఈజ్ అబౌట్ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. దీని నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి దీని తర్వాత డిఫ్రాక్షన్. సో ఇది అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి దీస్ ఆర్ ద కండిషన్స్, దీస్ ఆర్ ద 3 కండిషన్స్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చి డిఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్ అండి. సో వాట్ ఈజ్ మీన్ బై డిఫ్రాక్షన్? సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ లైట్. లైట్ యొక్క ప్రాపర్టీలో ఒకటి డిఫ్రాక్షన్ అనేది ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు మనం డబుల్ స్లిట్ తీసుకున్నాం, అలా కాకుండా సింగిల్ స్లిట్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఇంటెన్సిటీ ఎలా వ్యారీ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు కార్నర్స్. సో ఫస్ట్ డెఫినేషన్ చూసినట్లయితే diffraction definition, it is a phenomena of bending of light. The phenomenon of bending of light. So ఎక్కడ బెండ్ అవుతుందండి, అరౌండ్ ద షార్ప్ కార్నర్స్, అరౌండ్ ద షార్ప్ కార్నర్స్ ఆఫ్ an obstacle. సో ఒక అబ్స్టాకిల్ తీసుకున్నప్పుడు దాని యొక్క కార్నర్స్ ద్వారా ఏమవుతుంది, దాని యొక్క పాత్ అనేది చేంజ్ చేసుకుంటుంది. అబ్స్టాకిల్ ప్లేస్డ్ in the path of the light, in the path of light is called diffraction, is called diffraction of light. సో దీని యొక్క జనరల్ డైలీ లైఫ్లో మన ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చంటే rainbow observed on CD or DV, ఒక CD మీద కానీ
ఒక డివిడి మీద తీసుకున్నప్పుడు లైట్ ఫాలో అవగానే అక్కడ మనకి రెయిన్బో అనేది అబ్జర్వ్ అవుతుంది. ఇట్ ఈస్ డ్యూ టు డిఫ్రాక్షన్. అట్ ద సేమ్ టైం హోలోగ్రామ్స్, if you observe holograms on textbooks or any printed ట్రేడ్మార్క్ డివైజెస్ వాటి మీద మీరు అబ్జర్వ్ చేస్తే హోలోగ్రామ్స్ అని చూసుకోవచ్చు. ఆ హోలోగ్రామ్స్ మీద ఏంటంటే లైట్ ఫాలో అవగానే డిఫ్రాక్షన్ అనేది జరిగి ఆ హోలోగ్రామ్ యొక్క షేడ్స్ అనేవి మనకు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈజీ మ్యానర్, ఈవినింగ్ సన్సెట్ అయినప్పుడు, సన్సెట్ కానీ సన్ రైజ్ అయినప్పుడు కానీ మనకు లైట్ అనేది సన్లైట్ అనేది క్లౌడ్స్ ద్వారా పాస్ అవుతున్నప్పుడు ఆ కార్నర్స్ అబ్జర్వ్ చేస్తే బ్రైట్గా మనకి లైట్ అనేది ఫార్ డిస్టెన్స్ అనేది మూవ్ అవుతుంది. So which is nothing but sun rays coming from clouds. Means clouds అలా తీసుకుంటే సన్ రైస్ వచ్చినప్పుడు మనకి ఆ కార్నర్స్లో షార్ప్ లైట్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ క్లౌడ్స్ తీసుకున్నప్పుడు షార్ప్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో దాని యొక్క ఫినామినానే డిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని అంటాం. సో ఇది తీసుకున్నప్పుడు, ఇది జనరల్ వేలో తీసుకున్నప్పుడు ఇక్కడ కోహరెంట్ సోర్స్, ఇక్కడ ఈ లైన్స్ని కోహరెంట్ సోర్స్ అనుకుంటే ఇది ఒక సింగిల్ స్లిట్ ద్వారా అబ్జర్వ్ చేసినప్పుడు, ఇందాక యాంగ్స్ డబుల్ స్లిట్ ఇంటర్ఫరెన్స్ అనే కాన్సెప్ట్ డబుల్ స్లిట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ డిఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్ సింగిల్ స్లిట్ ద్వారా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ సింగిల్ స్లిట్ అంటే ఇక్కడ హోల్ ఉందని, ఇక్కడ ఏమవుతుంది, ఇది యూనిఫామ్ సోర్స్ అనుకుంటే కోహరెంట్ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ కోహరెంట్ వేవ్స్ని మనం ఒక స్క్రీన్ మీద అబ్జర్వ్ చేసినట్లయితే సెంటర్ ఏదైతే ఉందో ఈ సెంటర్లో ఇంటెన్సిటీ మ్యాక్సిమం ఉంటుంది. ఈ సెంటర్లో ఇంటెన్సిటీ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఆ కార్నర్స్లో ఏమవుతుందంటే మినిమం అవుతుంది. మీరు ఇలా అబ్జర్వ్ చేసినట్లయితే మధ్యలో ఎక్కువ బ్రైట్ లైన్స్, దాని తర్వాత కొంత డిక్రీజ్ అవుతుంది. ఇంకా ఈ డిస్టెన్స్ ఇంక్రీజ్ అయ్యేటప్పటికి దీని యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. దీని యొక్క ఇంటెన్సిటీ అంటే ఆ బ్రైట్ అండ్ డార్క్ లైన్స్ యొక్క ఇంటెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. దీన్ని వేవ్ ఫామ్లో తీసుకున్నట్లయితే this is the way we will get the diffraction wave diagram. వేవ్ డయాగ్రామ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మధ్యలో ఇంటెన్సిటీ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే సెంటర్లో మ్యాక్సిమం ఉంటుంది. సో మనం దీనికి కండిషన్ అనేది డెరైవ్ చేయాలి. అంటే ఒక సింగిల్ స్లిట్ ద్వారా తీసుకున్నప్పుడు ఈ డిఫ్రాక్షన్ అనేది ఎలా ఉంటుంది అనేది తీసుకుందాం. సో దిస్ ఈస్ ద డెఫినేషన్. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ద ఫినామినా ఆఫ్ bending of light around the sharp corners of an obstacle placed in the path of light which is called as diffraction of light. మనం ఇది ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి, సిడీస్ మీద మనం లైట్ ఫాల్ అయినప్పుడు రెయిన్బో అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా హోలోగ్రామ్స్, తర్వాత క్లౌడ్స్ నుంచి మనం సన్లైట్ అనేది ఫామ్ వచ్చినప్పుడు ఆ కార్నర్స్లో మన లైట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. దట్ ఈస్ ద జనరల్ ఎగ్జాంపుల్. అండ్ దిస్ ఈస్ ద ఇంటెన్సిటీ, వేవ్ ఇంటెన్సిటీ డయాగ్రామ్. అంటే సింగిల్ స్లిట్ ద్వారా ఇంటెన్సిటీ ఈక్వేషన్ తీసుకుని ఎలా వేవ్ ఫామ్ అనేది వస్తుంది. సో దీనికి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కూడా మ్యాక్సిమం మినిమం కండిషన్, ఇక్కడ మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఇవ్వండి. దీస్ ఆర్ ద మ్యాక్సిమం ఇంటెన్సిటీస్. మినిమం ఇంటెన్సిటీ మధ్యలో ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, డార్క్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దానికి మనం కండిషన్ అనేది తీసుకోవాలి. దానికి డెరివేషన్ నెక్స్ట్. Diffraction of single slit. So for that diagram ఒక ప్యారలల్ బీమ్ సోర్స్ తీసుకున్నామండి. ఒక సింగిల్ స్లిట్ ద్వారా it will be center. So let it be ln. ln is the single slit. దాని యొక్క width అని ln అనేది దాని యొక్క width. That will be a. ఇక లైట్ parallel beam of light. So where ln is the width and మధ్యలో let it be ఈ పాయింట్ నెంబర్ అనుకో. సో ఈ కార్నర్స్ రాగానే ఏమవుతుందంటే లైట్ బెండ్ అవుతుంది. బెండ్ అవే ఏమవుతుంది, మూవ్స్ ఫార్ అవే. అండ్ అబ్జర్వ్, వీ కెన్ అబ్జర్వ్ ద డయాగ్రామ్ ఆన్ స్క్రీన్. సో ఇక్కడ నేను టీటా యాంగిల్తో మూవ్ అయ్యా అనుకున్నాను. టీటా ఇది సెంటర్, టువర్డ్స్ సెంటర్ టు పాయింట్ పి. ఇది సెంటర్ దగ్గర తీసుకున్నామండి, అది పాయింట్ పి దగ్గర తీసుకున్నాం. ఇట్ విల్ బి పాయింట్ పి
టువర్డ్ సెంటర్. సో టీటా యాంగిల్ అంటే టీటా యాంగిల్ వల్ల అది ఆ రే అనేది మూవ్ అయింది. సో ఇక్కడ ఈ ఎల్ దగ్గర నుంచి నేను ఒక పాయింట్ క్యూ కన్సిడర్ చేశాను. ఇది పర్పెండిక్యులర్ యాంగిల్ అండి. ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ యాంగిల్ తీసుకుని ర్యాంక్ క్యూ వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఆ వేవ్ యొక్క విడ్త్ని మ్యాక్సిమం మినిమం కండిషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ దిస్ నేను పీ అనే స్క్రీన్ తీసుకున్నాను. పీ మీద పీ ఈజ్ ద పాయింట్ ఆన్ స్క్రీన్. సో అక్కడ వేవ్స్ అనేవి టీటా యాంగిల్తో మూవ్ అయ్యి అక్కడ అనేది ప్లేస్ అవుతాయి. స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ పాత్ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. పాత్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ వీటి మధ్య డిస్టెన్స్ అండి. ద పాత్ డిఫరెన్స్ దేనికి మధ్య తీసుకున్నాం? ద పాత్ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఎడ్జెస్. ఇక్కడ ఎడ్జెస్ ఏమండి? ఎల్ కామా ఎన్ ఎడ్జెస్. వీటి మధ్య పాత్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ పాత్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి దాని జనరల్ ఈక్వేషన్ ఆఫ్ a single slit is given by. సో ఏమవుతుంది? ఎన్పి వాల్యూలో వచ్చి ఎల్పి వాల్యూ తీస్తే ఆ స్లిట్ యొక్క విడ్త్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దేర్ఫోర్ ఎన్పి మైనస్ ఎల్పి ఈజ్ ఈక్వల్ టు, సో ఎన్పిలో నుంచి ఎల్పి వాల్యూ తీస్తే మనకి ఏ వాల్యూ మిగులుతుందని ఇంకా ఎన్క్యూ వాల్యూ మిగులుతుంది. సో బై డయాగ్రామెటిక్ అబ్జర్వేషన్ ఎన్పి మైనస్ ఎల్పి ఈజ్ ఈక్వల్ టు ఎన్క్యూ. సో ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? ఇఫ్ యూ అబ్జర్వ్ ఈ ఎల్ఎన్ అనేది ఇది 90 degrees యాంగిల్ అయినప్పుడు ఇది టీటా యాంగిల్ అయితే ఇది కూడా టీటా యాంగిల్ అవుతుంది. సో లెట్ ఇట్ బి ఎల్ఎన్ ఈజ్ ద హైపోటెన్యూస్. ఎల్ఎన్ అనేది హైపోటెన్యూస్ అయితే ఎన్క్యూ అండ్ ఎల్క్యూ ఆర్ ద సైడ్స్. సో దీని నుంచి సైన్ టీటా వాల్యూ తీసుకుంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ వచ్చి ఎన్క్యూ, హైపోటెన్యూస్ వచ్చి ఎల్ఎన్. దేర్ఫోర్ ఎన్క్యూ ఈజ్ నథింగ్ బట్ ఏ సైన్ టీటా. ఇక్కడ టీటా వాల్యూ స్మాల్ అయితే సైన్ టీటా వాల్యూ బికమ్స్ ఏ టీటా. Therefore NP minus LP is equal to NQ which is equal to A theta. ఇది దేనికి ఈక్వల్ అవుతుందండి? ఏ టీటాకి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ టీటా యాంగిల్ బేస్ చేసుకుని ఆ పాత్ డిఫరెన్స్ మ్యాక్సిమం మినిమం కండిషన్స్ అనేది తీసుకోవచ్చు. ఇఫ్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0, then path difference of waves. సో టీటా వాల్యూ 0 అయితే పాత్ డిఫరెన్స్ ఏమవుతుందండి? 0 ఆర్ 0. సో 0 అవడం వల్ల ఏమవుతుంది? విచ్ గివ్స్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ. టీటా వాల్యూ 0 అవడం వల్ల ఏమవుతుందండి? ఇంటెన్సిటీ విల్ గివ్స్ మ్యాక్సిమం, విచ్ గివ్స్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ. సో అలా మ్యాక్సిమం ఇంటెన్సిటీ అయింది. యాంగిల్ 0 అయింది. యాంగిల్ 0 అయితే ఏమవుతుంది? లైట్ బీమ్ అంతా స్ట్రైట్గా వెళ్ళి అక్కడ ఫోకస్ అవుతుంది. అలా ఫోకస్ అవడం ఏమవుతుంది? మ్యాక్సిమం ఇంటెన్సిటీ అనేది సెంటర్లో ఫామ్ అవుతుంది. సో దానికి ఈక్వేషన్ తీసుకున్నట్లయితే ఎట్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ అట్ సి దగ్గర మ్యాక్సిమం ఇంటెన్సిటీ వస్తుంది. దానికి కండిషన్ తీసుకున్నట్లయితే మ్యాక్సిమం కండిషన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా బై ఏ అవుతుంది. ఇక్కడ ఎన్ లాంబ్డా బై టీ, ఇక్కడ ఏ టీటా అనేది ఎన్ లాంబ్డాకి అలా ఈక్వల్ అయిందని చెప్పుకున్నాం. సో ఇదే ఈక్వేషన్లో ఇక్కడ ఎల్ఎన్ని 2 halves తీసుకున్నప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఉంది? ఈ హాఫ్ ఏమవుతుందండి? A/2. ఈ హాఫ్ ఏమవుతుంది? A/2. బై యూజింగ్ దిస్ స్లిట్, ఈ స్లిట్ని 2 parts డివైడ్ చేసాం, ఎల్ఎన్ అండ్ ఎంఎన్. ఇక్కడ డివైడ్ చేసి 2 equal halves డివైడ్ చేసినప్పుడు దాని యొక్క సైజ్, స్లిట్ యొక్క సైజ్ హాఫ్ అవుతుంది. దట్ ఇట్ బి A/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు A θ/2. టోటల్ అయితే A θ అయిందండి. హాఫ్ అయితే ఏమవుతుంది? A θ/2 అవుతుంది. వెన్ divide the single slit in 2 parts. 2 parts చేయడం వల్ల ఏముంది? A θ/2కి ఈక్వల్ అయింది. ఈ A θ/2 ఎందుకు తీసుకున్నాం సార్? ఇది కంప్లీట్గా ఒక వేవ్ అండి. హాఫ్ తీసుకుంటే ఏమవుతుంది? హాఫ్ వేవ్ అవుతుంది. హాఫ్ వేవ్ అంటే ఫేజ్ డిఫరెన్స్ అంత 180 degrees. ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్ తీసుకుంటే ఎంతండి? λ/2. టోటల్ వేవ్ లాంబ్డా అయితే టోటల్ వేవ్ని లాంబ్డా అని తీసుకుంటే హాఫ్ ఏమవుతుంది? λ/2 అవుతుంది. అంటే ఒకటి బ్రైట్ ఒకటి డార్క్ అన్నమాట. సో ఇక్కడ 2 విల్ గెట్ క్యాన్సిల్. సో థీటా ఈజ్ ఈక్వల్ టు λ/a. సో దీనికి మ్యాక్సిమం కండిషన్, మినిమం కండిషన్. మ్యాక్సిమా కండిషన్ అది సెంటర్ దగ్గర వస్తుందండి. మ్యాక్సిమం కండిషన్ ఈజ్ ఈక్వల్ టు థీటా ఈజ్ ఈక్వల్ టు n λ/a. మ్యాక్సిమం కండిషన్ అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు n λ/a. ఇక్కడ n వాల్యూ
ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 3 అంటే రైట్ హాఫ్. ఇప్పుడు సెంటర్ని 0 అనుకుంటే రైట్ హాఫ్ అంటే ప్లస్ అవుతుంది, లెఫ్ట్ హాఫ్ అంతా మైనస్ అవుతుంది. సో సిన్స్ n ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 3 అండ్ సో ఆన్. ఇది మ్యాక్సిమం కండిషన్. అది మినిమం కండిషన్. అంటే మినిమం కండిషన్ తీసుకున్నప్పుడు ఈ థీటా వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? n ప్లస్ 1/2 ఇంటూ లాంబ్డా బై ఏ. వెరీ నెక్స్ట్ వేవ్. సో n ప్లస్ 1/2 n బై ఏ. సో ఇక్కడ n వాల్యూ కూడా ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 3 అండ్ సో ఆన్. సో దిస్ ఈస్ ద మ్యాక్సిమం మినిమం కండిషన్ ఆఫ్ దట్ ఇంటెన్సిటీ. ఆ ఇంటెన్సిటీ యొక్క మ్యాక్సిమం మినిమం కండిషన్స్. సో ఇక్కడ సెంటర్లోని మనకు బ్రైట్ వేవ్ అని వస్తుంది. ఈ డయాగ్రామ్ ముందు డయాగ్రామ్ తీసుకున్నప్పుడు మధ్యలో మ్యాక్సిమం వస్తుంది, దాని తర్వాత కొంచెం విడ్త్ తగ్గుతుంది, దాని తర్వాత ఇంకా తగ్గుతుంది. సో దిస్ ఈజ్ బ్రైట్ లైన్స్, బ్రైట్. సో డార్క్ లైన్స్ తీసుకున్నప్పుడు ఈ మధ్యలో డార్క్ లైన్. సో దీని యొక్క వేవ్ తీసుకుని దీనికి వేవ్ డయాగ్రామ్ డ్రా చేస్తే మినిమం వచ్చింది. సో ఇక్కడ n వాల్యూ ఇంక్రీజ్ అవుతుంటే, n వాల్యూ అంటే ఏంటి? ఫ్రింగ్స్ నెంబర్ ఆఫ్ వేవ్స్ ఇంక్రీజ్ అవుతుంటే దాని ఇంటెన్సిటీ డిక్రీజ్ అవుతుంది. ఇంటెన్సిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. మ్యాక్స్ ఎక్కడ ఉంటుందండి? సెంటర్లో ఉంటుంది. ఇది డిఫ్రాక్షన్. ఈ కండిషన్ మనం ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు? వెన్ వీ ప్లేస్ 2 బ్లేడ్స్, ఒక 2 బ్లేడ్స్ తీసుకుని అవి రెండు జాయిన్ చేసి ఈ గ్యాప్ నుంచి ఏదైనా ఒక లైట్ని అబ్జర్వ్ చేస్తే మనకి డిఫ్రాక్షన్ అనే కండిషన్ చూడొచ్చు. ఇది ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. అంటే మధ్యలో మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఉంటుంది, కార్నర్కి వెళ్ళేటప్పటికి మినిమం ఇంటెన్సిటీ అనేది వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ డిఫ్రాక్షన్. నెక్స్ట్ వచ్చి పోలరైజేషన్. పోలరైజేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ద డెఫినేషన్ వచ్చేసి polarization of light. So polarization is nothing but restriction of transverse wave of one light wave into single plane. ఒక ప్లేన్లో తీసుకున్నాం. ఇప్పుడు మనకి లైట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండి. లైట్ అనేది ఎలా ఉంటుంది? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. అండ్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ప్రాపగేషన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్ ప్రాపగేషన్ అనుకుంటే x యాక్సిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, y యాక్సిస్ ఏమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇందులోని ఒక పోలరైడ్ ద్వారా ఈ లైట్ని పాస్ చేస్తే హాఫ్ ఆఫ్ ద వేవ్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తుంది. అంటే సగం వేవ్ అంటే దానికి ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. అలా తగ్గడం వల్ల ఏమవుతుందండి? మనకి ఆ వేవ్స్ కంప్లీట్ వేవ్స్ అనేది డిక్రీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి దీస్ లైన్స్ పాసెస్ త్రూ ఏ పోలరైడ్ ద్వారా పాస్ చేసినప్పుడు ఓన్లీ సింగిల్ ప్లేన్ అనేది బయటకు వస్తుంది. సో దీని యొక్క ఇంటెన్సిటీ I0 అనుకుంటే దీని యొక్క ఇంటెన్సిటీ I అవుతుంది. ఇంటెన్సిటీ విల్ బికమ్స్ హాఫ్ ఈ పోలరైడ్స్ ద్వారా. ఇవి ఎక్కడ వాడతారు? మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ సన్ గ్లాసెస్. వాటిని పోలరైడ్స్ అంటారు. సన్ గ్లాసెస్ ఆర్ విండో పార్ట్స్. మనకు హౌస్ హోల్డ్ పర్పస్కి విండోస్లో యూస్ చేస్తారు. బయట ఉన్న సన్లైట్ ఇంటెన్సిటీ తగ్గడానికి. దీస్ ఆర్ ద 2 బెస్ట్ ఎగ్జాంపుల్స్ వీ కెన్ అబ్జర్వ్. దీంతో పాటుగా ఫోటోగ్రాఫిక్ ప్లేట్స్ కెమెరాలో యూస్ చేస్తారు. ఫోటోగ్రాఫిక్ ప్లేట్స్ ఇన్ కెమెరాస్, 3D కెమెరాస్లో కూడా యూస్ చేస్తారు. సో సన్ గ్లాసెస్లోని, విండో పాన్స్లోను, తర్వాత ఫోటోగ్రాఫిక్ ప్లేట్స్లోను, 3D మూవీస్లో కెమెరాస్లో కూడా యూజ్ చేస్తారు ఈ పోలరైడ్స్ అనేది. దీనివల్ల యూజ్ ఏంటి? ఒక ఆర్డినరీ లైట్ అంటే మన సన్ లైట్ అన్పోలరైజ్డ్ లైట్ అనుకో. దిస్ ఈజ్ అన్పోలరైజ్డ్ లైట్.
passes through polarizer. ఈ అన్పాలరైజ్డ్ లైట్ని పాలరైజ్ ద్వారా పాస్ చేస్తే మనకి ఏమొస్తుంది, పాలరైజ్డ్ లైట్. ఇది సింగిల్ ప్లేన్ కాబట్టి ప్లేన్ పాలరైడ్, దీన్ని పాస్ పాలరైడ్ అని కూడా అంటారు. సో దీంట్లో ఇంటెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ పాలరైజేషన్. అండ్ లాస్ట్ టాపిక్ ఆఫ్ ద సెషన్, బ్రూస్టర్ యాంగిల్. బ్రూస్టర్ యాంగిల్, సో దాని యొక్క డెఫినేషన్ వచ్చి బ్రూస్టర్స్ యాంగిల్. సో ఇది పోలరైజేషన్ కండిషన్ మీద డిపెండ్ అవుతుందండి. ఒక అన్పాలరైజ్డ్ లైట్ తీసుకున్నప్పుడు, వెన్ అన్పాలరైజ్డ్ లైట్ ఈజ్, ఒక అన్పాలరైజ్డ్ లైట్ తీసుకున్నాము, అది ఒక రేర్ అండ్ డెన్సర్ బౌండరీ మీద పాస్ అయినప్పుడు, when unpolarized light is placed on a boundary on denser medium. సో మన రేర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి ఏమవుతుందండి, కొంత లైట్, హాఫ్ ఆఫ్ ద లైట్ ఏమవుతుంది, రిఫ్రాక్ట్ అవుతుంది, రిమైనింగ్ హాఫ్ లైట్ ఏమవుతుందండి, రిఫ్లెక్ట్ అవుతుంది. when unpolarized light is incident on or placed on a boundary on a denser medium, then రిఫ్లెక్టెడ్ లైట్, కొంత లైట్ ఏమవుతుందండి, రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ కొంత లైట్ రిఫ్లెక్ట్ అయ్యి రిమైనింగ్ లైట్ ఏమవుతుంది, రిఫ్రాక్ట్ అవుతుంది. ఇక్కడ రిఫ్లెక్టెడ్ లైట్ అనేది ఏమవుతుంది, విచ్ ఈజ్ కంప్లీట్లీ ప్లేన్ పాలరైజ్డ్. కంప్లీట్గా ఏమవుతుందండి, ప్లేన్ పాలరైజ్డ్. దీని ముందు కండిషన్ తీసుకుంటే హాఫ్ ఏమైందండి, టోటల్ టూ డైమెన్షన్ తీసుకున్నాం, ఒక పాలరైడ్ తీసుకోగానే హాఫ్ వేవ్ అనేది పాలరైజ్, దాన్నే ప్లేన్ పాలరైజేషన్ అంటారు. సో ఇలా పాలరైజ్ అయినప్పుడు కొంత పర్టికులర్ యాంగిల్తో, ఇక్కడ కంప్లీట్గా ప్లేన్ పాలరైజ్ అవుతుంది, ఎక్కడ ఎలా అవుతుంది, ఫర్ ఏ పర్టికులర్ యాంగిల్, ఫర్ ఏ పర్టికులర్ యాంగిల్ ఈజ్ కాల్డ్, ఆ యాంగిల్నే బ్రూస్టర్స్ యాంగిల్ అంటాం. సో ఈ బ్రూస్టర్ యాంగిల్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ యొక్క డెన్సర్ మీడియం మీద డిపెండ్ అవుతుంది. దాని యొక్క ఈక్వేషన్ n ఈజ్ ఈక్వల్ టు tan of IB, where n is the denser medium and IB is the Brewster angle. ఎంత యాంగిల్తో అయితే వచ్చిందో ఆ పర్టికులర్ యాంగిల్, దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, అంటే కొత్త యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుంది ఆ యాంగిల్, వేర్ IB ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో దిస్ ఈజ్ అబౌట్ బ్రూస్టర్ యాంగిల్. సో ఈరోజు సెషన్లో మనం షార్ట్లో వచ్చేసి యాంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఒకటి తీసుకున్నామండి, ఫస్ట్ వన్. సెకండ్ వచ్చి డిఫ్రాక్షన్ తీసుకున్నాం. థర్డ్ వచ్చి పోలరైజేషన్. ఫోర్త్ వచ్చి బ్రూస్టర్ యాంగిల్. సో దీస్ ఆర్ ద 4 కాన్సెప్ట్ వి డిస్కస్ టుడే. బట్ మనకి రీసెంట్గా వచ్చిన డిలీషన్ ఆఫ్ సిలబస్లో డైఫ్రాక్షన్, పోలరైజేషన్, బ్రూస్టర్ యాంగిల్, ఈ 3 టాపిక్స్ డిలీట్ చేశాడండి. ఈ డిలీట్ చేసినప్పటికీ నేను ఇక్కడ ఈ టాపిక్ ఎందుకు డిస్కస్ చేశానంటే, ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంసెట్ అండ్ మెయిన్స్. ఎవరైతే మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ కాన్సెప్ట్స్ కంపల్సరీ చూసుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ వేవ్స్ ఆప్టిక్స్ 3. సో దీంతో మనకి వేవ్ ఆప్టిక్స్ అనేది కంప్లీట్ అయింది. సో థ్యాంక్ యూ ఫర్ టుడే సెషన్.